నమస్తే, వెల్కమ్. అసలు మోడీకే అలా జరిగే అవకాశం ఉందా? టైం బాగోలేకపోతే ఏకు మేకోతుంది, అలాగే చిన్న తాడే పామై బుస కొడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాక్రోచ్ ఉద్యమం నేపథ్యంలో నరేంద్ర మోడీ గత గురువారం నాడు అంటే 23rd అర్ధరాత్రి జన్జీలని స్టూడెంట్స్ని ఈ నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ విషయంలో ఉద్దేశిస్తూ ఒక సెల్ఫీ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇలా నరేంద్ర మోడీ ఈ 12 సంవత్సరాల్లో మొదటిసారిగా సెల్ఫీ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఏకంగా ఇన్స్టాగ్రామ్లో 300 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. అయితే సడన్గా ఈ సెల్ఫీ వీడియోని ఈరోజు ఉదయం అంటే మంగళవారం ఉదయం ఫేస్బుక్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా సీరియస్ అయింది. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటాకి సమన్లు పంపించడం జరిగింది, వివరణ కోరడం జరిగింది. దీని మీద ఈ మెటా సంస్థ రెస్పాండ్ అవుతూ ఈ రకంగా నరేంద్ర మోడీ సెల్ఫీ వీడియోని ఫేస్బుక్ నుంచి తొలగించడంలో కేవలం టెక్నికల్ రీజన్సే ఉన్నాయని, టెక్నికల్ కారణాల వల్లే ఆ వీడియోని కొద్ది సమయం పాటు ఫేస్బుక్లో డిలీట్ చేయడం జరిగిందని, తర్వాత ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సెట్ చేసిన తర్వాత తిరిగి వీడియోని అప్లోడ్ చేయడం జరిగిందని, సో దీని వెనుక ఎటువంటి ప్రత్యేకమైన కారణాలు కానీ ఆ వీడియోని డిలీట్ చేసే ఉద్దేశం కానీ మాకు లేదంటూ ఈ విషయంలో మేము భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్షమార్పణలు చెబుతున్నామంటూ మెటా ప్రతినిధులు వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఈ వివరణ మీద కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఫర్దర్గా రెస్పాండ్ అవుతుందో చూడాలి. అయితే ఒక దేశ ప్రధాని వీడియోని ఈ రకంగా టెక్నికల్ రీజన్స్ చెబుతూ తొలగించడం అనేది చాలా సీరియస్ అంశమే. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రతిరోజు ఇంచుమించుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే ఎక్స్లో ప్రతిరోజు వీడియోలు అలాగే తన పోస్టులు చేయడం మనం చూస్తున్నాం. ఎప్పుడు ఈ రకంగా టెక్నికల్ రీజన్స్తో వాటిని తొలగించిన సందర్భాలు లేవు. ఇప్పుడు సడన్గా ఈ ఉద్యమాల నేపథ్యంలో ఈ రకంగా టెక్నికల్ కారణాలతో మోడీ సెల్ఫీ వీడియోనే డిలీట్ చేయడం, దీని మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ మెటా లాంటి అంతర్జాతీయ సంస్థలు లేకపోతే వేరే అంతర్జాతీయ సంస్థలు ఈ ఉద్యమాల నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. సో ఈ మెటా ఎక్స్ప్లెనేషన్ కేవలం టెక్నికల్ కారణాలతోనే మోడీ సెల్ఫీ వీడియోని డిలీట్ చేసాం, మరో ఉద్దేశం లేదు అనే వివరణ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విషయంతో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.